సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సమయంలో ఉద్రిక్తత ఏర్పడింది. బ్యారేజ్ పైకి ఒక్కసారిగా దూసుకొచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు బ్యారేజ్ గేట్లను మూసివేసి అడ్డుకున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పై కోపం రైతులపై చూపించొద్దన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. రైతులపై పగబట్టొద్దని, నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నిపుణుల సలహాలు తీసుకుని రిపేర్ చేయించాలని సూచించారు. కొంతమేర సమస్య ఉంటే మిగతా బ్యారేజ్కి ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్. బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు వేశారు. మేడిగడ్డకు ఏం పీకడానికి వెళ్లారని మిమ్మల్ని అన్నారు, ఇప్పుడు మీరేం పీకడానికి వెళ్లారు అని ప్రశ్నించారు ఆయన. ఏం బొందలగడ్డ చూడ్డానికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారా అని వ్యాఖ్యానించారు పొన్నం. మరోవైపు బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్ గా పాలమూరు బాట పట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ పర్యటనలో పాల్గొనున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రాజెక్టుల స్థితిగతులను వివరించేలా ప్లాన్ చేసుకుంది. నారాయణ్ ఖేడ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తరుణ్ చుగ్. బీబీ పాటిల్ చేరికతో బీఆర్ఎస్ పూర్తిగా సమాప్తమైందని, ఆ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమే మిగులుతారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో రోజుకో వికెట్ పడిపోతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించామన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ లేదా భువనగిరిలో పోటీ చేయాలని కోరుతున్నామన్నారు. రాహుల్ ను 4 లక్షల మెజార్టీతో గెలిపించే బాధ్యత తమదని చెప్పారు ఉత్తమ్, కోమటిరెడ్డి. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.